ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది. ఇప్పుడైతే కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, మళ్ళీ ఇప్పుడైతే కరివేపాకు. అయితే నేను మూత పెట్టేసుకుంటా, ఎందుకనంటే అది గోలాలి కదా, అందుకోసమని. ఇప్పుడైతే మూత తీసుకుందాము. వెల్లిపాయ పేస్ట్, ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాము. ఎందుకంటే ఒకటే ప్లేస్ ఉంటుంది కదా, గట్టిగా ఉన్నది కాబట్టి అటు ఇటు అనుకుంటే మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా మంచిగా ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడైతే నేను బీరకాయలని పొట్టు తీసి సన్నగా కడిగేసుకున్నా, ఫ్రై కోసం కదా. ఇప్పుడు వేసుకుంటున్నా దీంట్లో. ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకుంటున్నా. మొత్తం కలిసే వరకు కలుపుకొని చూడండి, ఇలా కలుపుకోవాలన్నా. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము, ముక్కలనే మొత్తం ఉడుకుతాయి. ఇప్పుడైతే మూత తీసుకోవాలి. చూడండి, సగం దాకానైతే ఉడికింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. స్పూన్ తోటి ఇట్లా అంటే ఇంకా కొంచెం గట్టిగా ఉన్నది, ఇంకో 5 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు ఉడికిందో లేదో మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. చూడండి, ఆయిల్ అన్నది పైనకి వచ్చింది. మిర్చి 4-5 వేసిన కదా. ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకుంటున్నా, ధనియాల పొడి. ఇప్పుడు ఈ కారం ఉన్ని ధనియాల పొడి కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకుందాం పొయ్యి పైన. 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు దింపుకోవాలి.